పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం పెద్ద మేరంగి సెంటర్ రోడ్డును యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జీవన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సువయ్య, పార్టీ సభ్యులు సానుభూతి పనులతో రోడ్లపై నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మేరంగి సెంటర్ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల వర్షాలు పడుతున్నప్పుడు 3 అడుగుల లోతుల్లో గుమ్మలు ఏర్పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, దానివల్ల ఎంతో మంది నిత్యం నరకం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చింది, అనేక ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నూతనంగా ఎన్నికైన కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు తోయికి జగదీశ్వర్ వెంటనే చర్యలు తీసుకుని పెదమేరంగి సెంటర్ రోడ్డును నిర్మాణం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని సిపిఐ పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా సమితి తరపున విజ్ఞప్తి చేశారు. పెదమేరంగి జంక్షన్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. పెదమేరంగి జంక్షన్ రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. పెదమేరంగి 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 రోడ్డు వెంటనే నిర్మాణం చేయాలి. సోదరులారా, ఈ పెదమేరంగి జంక్షన్ నుంచి సుమారు ఇటు నుంచి కురుపాము, గుమలక్ష్మీపురము, గునుపూరు ఇలా ఒరిస్సాకు వెళ్తున్న మెయిన్ రోడ్డు ఈరోజు వర్షం పడుతుంటే చూస్తున్నారు. ఎక్కడికక్కడే గుమ్ములు, గోతులు, సుమారు 3 అడుగులు గుమ్ములు ఉన్నాయి. ఈ గుమ్ముల్లో వాహనాలు ఎలాగెళ్తాయి, వాహనదారులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపదికన రోడ్డు నిర్మాణం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ తరఫున పార్వతీపురం నియోజకవర్గం పార్వతీపురం జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ ప్రభుత్వం వెంటనే ఇక్కడ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శ్రీమతి జగదీశ్వరరావు గారు, తోయికి జగదీశ్వరరావు గారు వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని ఈ రోడ్డు పెదమేరంగి రోడ్డు చాలా ముఖ్యమైన రోడ్డు, ఈ ప్రాంతాలన్నింటికి వెళ్ళే రోడ్డు, ఈ రోడ్డుని వెంటనే నిర్మాణం చేసి ఈ ప్రజలందరికీ, వాహనదారులందరికీ న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాము. దీనిపైన సిపిఐ పార్టీగా ఇంకా ఉద్యమం చేస్తాము. వెంటనే ప్రభుత్వం పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చేయాలని కోరుతున్నాము. సిపిఐ జిల్లా కార్యదర్శి, జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ జీవన్తో, జిల్లా కార్యవర్గ సభ్యులు గరుగుబిల్లి సువయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.